ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సొంత జిల్లాలో రేషన్ రైస్ అక్రమ రవాణాపై రగడ జరుగుతోంది. డీలర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడం ఇప్పుడు రాజకీయంగా కలకలం సృష్టించింది. రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లినా బియ్యం గోదాముల్ని తనిఖీ చేస్తున్న మనోహర్ సొంత జిల్లాలో రేషన్ షాపుల్లో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు అమాత్యుని దృష్టికి రావడం లేదా? ఎమ్మెల్యే ఫిర్యాదు చేసినా పట్టించుకునే దిక్కే లేదా? బియ్యం ఇవ్వలేదని అడిగిన కార్డుదారుల్ని డీలర్లు బెదిరిస్తున్నారా? మీకు దిక్కున్న చోట చెప్పుకోండని రెక్లెస్గా సమాధానం చెబుతున్నారా? అక్రమార్కులపై చర్యలు తీసుకునే దిక్కే లేదా? గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రేషన్ మాఫియాపై ఇన్సైడ్ స్టోరీ. ప్రభుత్వం ఏదైనా ఆంధ్రప్రదేశ్లో రేషన్ మాఫియాదే రాజ్యం అన్నట్టుగా ఉంది వ్యవహారం. పేదల కడుపు నింపే బియ్యాన్ని డీలర్లు బొక్కేస్తూ కడుపు కొడుతున్నారనే ఆరోపణలుస్తున్నాయి. కోటా బియ్యాన్ని నల్లబజారుకు తరలించి కోట్లలో సొమ్ము చేసుకుంటోందన్న ఫిర్యాదులున్నాయి. అదేమని ప్రశ్నిస్తే నీకు దిక్కున్న చోట చెప్పుకో, తమను అడిగేవారే లేరు. ఒకవేళ అడిగినా ఎవరిని ఎలా మేనేజ్ చేయాలో మాకు తెలుసు, చేస్తాం అనే సమాధానం వస్తుందంటే పరిస్థితి ఎలా ఉందో, మాఫియా ఎంతలా బరి తెగించిందో అర్థం చేసుకోవచ్చు. రేషన్ బియ్యం అక్రమ రవాణా రాష్ట్ర సరిహద్దులు దాటి పొరుగు రాష్ట్రాల పోర్ట్ల నుంచి దేశం ఎల్లలు దాటి విదేశాలకు తరలిపోతోందని వినిపిస్తోంది. రాష్ట్రంలోని ఎక్కడో ఎందుకు ఏకంగా కూటమి ప్రభుత్వంలో పౌర సరఫరాల శాఖను నిర్వహిస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్ సొంత ఇలాకా గుంటూరు జిల్లాలో మాఫియా రెచ్చిపోతోందన్న ఫిర్యాదులున్నాయి. ఎవరో చిన్నా చితకా నేతలు, రాజకీయ ప్రత్యర్థి వైసీపీ నాయకులు కంప్లైంట్ చేస్తే పట్టించుకోవాల్సిన పనిలేదు. కానీ ఎన్డీఏ సర్కార్కు నేతృత్వం వహిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడం గమనించదగ్గ విషయం. ఎవరో కాదు, గుంటూరు వెస్ట్ టీడీపీ శాసనసభ్యురాలు గల్లా మాధవి జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్కు కంప్లైంట్ చేయడం రాజకీయ వర్గాల్లో కలకలంతో పాటు కలవరం సృష్టిస్తోంది. నాదెండ్ల మనోహర్ రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా బియ్యం గోదాంలను తనిఖీ చేస్తున్నారు. అక్రమార్కులను గుర్తించి ఉక్కుపాదం మోపుతున్నారు. అధికారం చేపట్టిన కొత్తలో కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు తరలిపోతున్న రేషన్ రైస్కు అడ్డుకట్ట వేశారు. కానీ సొంత జిల్లాలో సాగుతున్న వ్యవహారంపై దృష్టి పెట్టలేకపోయారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నెలలో 2 రోజులు మాత్రమే చౌక ధరల దుకాణాలు తెరిచి ఉంటున్నాయని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. 3వ రోజు షాపుకు వెళితే తెరిచి ఉండదు. ఒకవేళ ఓపెన్ చేసి ఉన్నా సరుకు లేదని సమాధానం చెప్పే పరిస్థితి. రేషన్ కార్డుదారులందరికీ ఇవ్వాలి కదా అని అడిగితే అయిపోయిందని సమాధానం వస్తోందన్న ప్రజలు ఎమ్మెల్యే మాధవి దృష్టికి తీసుకువెళ్లారు. అయిపోవడం ఏంటని ప్రశ్నిస్తే అదంతే అనే దాయింపుడు సెక్షన్ ఉంటోంది. దీన్ని పరిశీలిస్తే బియ్యం పక్కాగా పక్కదారి పడుతోందని అర్థమవుతోంది. గొంతు పెంచి గద్దించి అడిగితే రేషన్ డీలర్లు ఊరుకోరు. తమనే ప్రశ్నిస్తారా, గుద్దుతాం అనే విధంగా గుడ్లు ఉరుమడాన్ని చూస్తే వీరి వెనుక ఏదో బ్యాక్గ్రౌండ్ ఉందనేవారు లేకపోలేదు. ప్రజల నుంచి తన దృష్టికి వచ్చిన అంశాలపై ఎమ్మెల్యే మాధవి రేషన్ డీలర్లను ప్రశ్నిస్తే రెక్లెస్గా సమాధానం చెబుతున్నారని వినిపిస్తోంది. రేషన్ డీలర్లు ఇలాంటి ఆన్సర్ చెప్పడం ఏంటి, ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా అంటే మీరు ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మా పని మాదే అన్నది డీలర్ల మాటగా వినిపిస్తోంది. ఇలాంటి మాటలు విని ఎమ్మెల్యే మతిపోవడంతో కోపం కట్టలు తెంచుకుంది. ఆగ్రహంతో ఊగిపోయారని సమాచారం. ఉపేక్షిస్తే మరింత రెచ్చిపోయి ఇంకా ఎక్కువగా బరితెగిస్తారన్న విషయం ఎమ్మెల్యే మాధవికి అర్థమైంది. దీంతోనే జిల్లా పాలనాధికారులకు ఫిర్యాదు చేశారు. కంప్లైంట్స్ ను కట్టలు కట్టి పక్కన పారేస్తే యాక్షన్ ఉండదనుకున్నారో ఏమో, రికార్డెడ్ గా ఉండాలనుకుని ఏకంగా మీడియా ముందుకొచ్చి రేషన్ డీలర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించడాన్ని గమనించాలి. ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పుకుని కొందరు డీలర్లు అక్రమ రవాణా చేస్తున్నారన్నది శాసనసభ్యురాలి మాట. రేషన్ డీలర్లు తమ పద్ధతిని మార్చుకోకపోతే పరిణామాలు మరోలా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారంటే సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇంత జరుగుతున్నా అధికారులు ఏం చేస్తున్నారన్నది ఈ ఎమ్మెల్యే ప్రశ్న. గుంటూరు జిల్లా జనం మాటలు కొంచెం మొరటుగా ఉంటాయి. సౌమ్యంగా సమాధానం చెప్పడానికి బదులు నాటుగా మాట్లాడే తీరు చాలా మందికి నచ్చదు.
అందుకే రేషన్ డీలర్ల ప్రవర్తన బాగాలేదన్నది ఎమ్మెల్యే గల్లా మాధవి వాదన. ఆగడాలు, అక్రమాలు అరికట్టకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం లేకపోలేదని జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్కి ఇచ్చిన ఫిర్యాదులో ఎమ్మెల్యే ప్రస్తావించడం గమనించదగ్గ విషయం. అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటే వేరే జిల్లాలోని రేషన్ షాపుల్లో సీసీ కెమెరాలు పెట్టినట్టే గుంటూరు వెస్ట్లోనూ ఏర్పాటు చేయాల్సిన విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తెచ్చారు గల్లా మాధవి. సొంత జిల్లాలో రేషన్ డీలర్లు ఇంతలా రెచ్చిపోతూ అక్రమాలకు పాల్పడుతుంటే మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టికి రావడం లేదా అన్న చర్చ సాగుతోంది. ఎమ్మెల్యే గల్లా మాధవి చేసిన ఆరోపణల్లో నిజం ఉంటే సొంత జిల్లాలో రేషన్ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడంలో మంత్రి విఫలమయ్యారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఎమ్మెల్యే గల్లా మాధవి రేషన్ అక్రమాలపై ఓ రకమైన పోరాటమే ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఇక అక్రమాల్లో డెక్కా ముఖ్యలు తిన్న రేషన్ మాఫియా ఊరుకుంటుందా? తమపై ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే నోటికి ఎలా తాళం వేయాలా అని ఆలోచిస్తున్న క్రమంలోనే మాధవికి వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టారని వినిపిస్తోంది. మరి అధికార పార్టీ ఎమ్మెల్యే చేపట్టిన రేషన్ డీలర్ల అక్రమాల పోరాటం మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.